రాజ్యమును పరలోకವನ್ನು మోయుదురు. ముచ్చుತ್ತೀರಿ. ఇలా మోయగలరు పరలోక రాజ్యాన్ని? ಹೇಗೆ ಪರಲೋಕ ಮುಚ್ಚಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ? దేవుని సత్యమైన వాక్యమును ದೇವರ ಸತ್ಯವುಳ್ಳ ವಾಕ್ಯ వారు కళ్ళతో గుడ్డతో కప్పేస్తున్నారు. ಬಟ್ಟೆಯನ್ನು ಮುಚ್ಚುತ್ತಾರೆ. యేసు ప్రభు ఏం చెప్పాడు? ಯೇಸುವನ್ನು ಏನು ಹೇಳಿದರು? ముసుగును తీసివేయి అన్నాడు. ತೆಗೆದು ಹಾಕಿರಿ. ఈ పరిసయ్యులు శాస్త్రులే కదా సంఘాన్ని నడిపించేది. పరిసయ్యులు సదుకాయ సభ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. మరి సంఘంలో ఏం కట్టి ఉన్నది? సభలో ఏమిದೆ? ముసుగు కట్టి ఉన్నది. ఛాయ ಇದೆ. మీరు ఆ ముసుగుతో పరలోక రాజ్యమును మూసివేస్తున్నారు. అందుకనే ಅದಕ್ಕಾಗಿ ప్రభు ఏమంటున్నాడంటే ఈ వాక్యము నేను బోధించే ప్రతి బోధ ఉపమాన రీతిగా మీకు అర్థం కావాలి. అక్కడ ఉన్న శాస్త్రులకు కానీ పరిసయ్యులకు అర్థం కాకూడదు. ఎందుకంటే వారికి అర్థమైతే పరలోక రాజ్యాన్ని వారు మూసివేస్తారు. పరలోక రాజ్యము తెరవబడాలి. పరలోక రాజ్యము ఎత్తబడాలి. పరలోక రాజ్యములో నీవు నివసించాలి. పరలోక రాజ్యములో తండ్రి చెంతకు వెళ్లే దారి మార్గంలో యేసు ప్రభు నీకు ఆత్మానుసారంగా వేశాడు. ఈ విధముగా అంటే ఇప్పుడు అర్థమవుతుందా? పరలోక రాజ్యం ఎక్కడుంది? ఉన్నది. The kingdom of God within us. మనలో ఉన్నది. ఎలా ఉన్నది ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఎలా ఉన్నది? ఒక అవగాహన కలిగి ఉన్నదంట, తెలివి కలిగి ఉన్నదంట, జ్ఞానం కలిగి ఉన్నదంట, అలాగే సుహ కలిగి ఉన్నదంట. కాన్షియస్. ఇప్పుడు పరలోక రాజ్యము మనలో ఉంది అంటున్నాడు కదా. ఎలా ఉంది పరలోక రాజ్యం? నువ్వు పెంట కుప్పు కదా, నువ్వు దేనికి పనికిరాని వాడు కదా. నీలో పరలోక రాజ్యం హౌ ఇట్ ఇస్ పాసిబుల్? పరలోక రాజ్యం అంటే నీ లెక్కలో పెద్ద తెల్లగా సింహాలు, పులులు, గుర్రాలు ఏం చూస్తూ ఉన్నది కదా. ఇవన్నీ నాలో ఎలా ఉంటాయి? నా శరీరం చాలా చిన్నది కదా. మరి ఇవన్నీ నాలో ఎలా మార్చబడి ఉన్నాయి? ఇప్పుడు పరలోక రాజ్యం అని ఒకసారి విజన్ వేసుకుంటే నువ్వు ఇలాగే ఊహిస్తావు. కానీ దేవుడు చెప్తున్న పరలోక రాజ్యం ఏంటి? ఆ రాజ్యాన్ని నువ్వు ఎలా స్వతంత్రించుకోవాలి? ఆ రాజ్యాన్ని నువ్వు ఎలా స్వతంత్రించుకోవాలంటే ఒకటి అవగాహన కలిగి ఉండాలి, రెండు తెలివి కలిగి ఉండాలి, మూడు జ్ఞానం కలిగి ఉండాలి.